గో బ్యాక్ మార్వాడి నినాదంపై ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ముందుగా అధికార పార్టీ వాదన చూద్దాం. తెలంగాణలో మార్వాడీలు ఒక భాగం. ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నారు. బలవంతంగా పంపించే హక్కు ఎవ్వరికీ లేదు. మార్వాడీలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు ఉండవు. రాజకీయంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటున్నారు. ఇక బీజేపీ మార్వాడీల అంశంపై చాలా సీరియస్ గానే స్పందించింది. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఇది. సెక్యులర్ దేశంలో ఎవ్వరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. హిందువుల మధ్య చిచ్చు పెట్టే కుట్ర జరుగుతోంది. ఇక తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేయడం లేదా? మరొకరికి ఇబ్బంది లేకుండా ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. ఇదంతా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర అంటోంది బీజేపీ. ఇక దళిత నాయకుల నుంచి బీజేపీ మాటలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల వాదనేంటో చూద్దాం. స్థానికుల వ్యాపారాలను దెబ్బతీయకూడదు. మార్వాడీల షాపుల్లో ఒక్క స్థానికుడినైనా నియమించారా? అన్ని రకాల వ్యాపారాలను మార్వాడీలు కబ్జా చేసేస్తున్నారు. నాణ్యత లేని సరుకులను ప్రజలకు అంటగడుతున్నారు. మార్వాడీల విస్తరణతో స్థానిక యువతకు ఉపాధి లేకుండా పోయింది. స్థానిక వృత్తులను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందంటున్నారు. ఇక రాజకీయ ప్రత్యర్థులు అనవసర వివాదాలను సృష్టిస్తున్నారు. ఇలాగే కొనసాగితే గనక తెలంగాణ ప్రజల మనుగడకే ముప్పు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మార్వాడీల ఇష్యూపై ఆచితూచి వ్యవహరిస్తోంది. వివాదం పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, అసలు వివాదం ఎక్కడ మొదలైందో ఆలోచించాలి అంటుంది బీఆర్ఎస్. కొందరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఆటలో భాగమే ఈ గో బ్యాక్ మార్వాడి నినాదం పుట్టుకొచ్చింది అంటోంది బీఆర్ఎస్ అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ అంటున్నారు. సో ఇలా మార్వాడీల అంశంపై ఎవరి వాదన వారు వినిపిస్తూ ఇష్యూను మరింత జటిలం చేశారు. మార్వాడీల బిజినెస్ ఆమంగల్ వ్యాపార వర్గాల్లో చిచ్చు రేపితే ఈ వివాదంపై నాయకుల మధ్య మాటలు మంటలు రేగుతున్నాయి. మరి చూడాలి మార్వాడీ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.